సో మీరేమంటారు మ్యామ్, అంటే టు బీ ఎ పేరెంట్, పిల్లలకి ఈ స్క్రీన్ టైం వల్ల నా క్వశ్చన్, ఇప్పుడు పెరిగిపోతున్న స్క్రీన్ టైం వల్ల అల్లరి చేస్తున్నాడు, 2 గంటలు కూర్చోబెడితే మన జోలికి రాడు అని చెప్పి మనం ఇచ్చే స్క్రీన్ టైం వల్ల ఈ ADHDలు, ఆటిస్టిక్, డెవలప్మెంటల్ డిలేస్, స్పీచ్ డిలేస్ వస్తాయంటారా స్క్రీన్? డెఫినెట్గా. మన బ్రెయిన్ ఆల్మోస్ట్ ప్రతి క్షణం కొన్ని వందలు, అంటే బిలో 2 years, వందల కనెక్షన్స్, ప్రతి నిమిషం 700 కనెక్షన్స్ ఆల్మోస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మనం అసలు ఇమాజిన్ చేయలేము. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ, స్క్రీన్స్ కానీ, ఈ ఇతరత్ర బ్యాడ్ ఫుడ్ కానీ, లేకపోతే ల్యాక్ ఆఫ్ లవ్ ఇన్ ద హౌస్ హోల్డ్. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చైల్డ్హుడ్ స్ట్రెస్, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎక్స్పీరియన్స్ చేసే ఫిజికల్, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్, అది కూడా మన న్యూరల్ నెట్వర్క్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే 1000 day ప్రాజెక్ట్ అని పెట్టారు ఇప్పుడు. ఫస్ట్ 1000 days అంటారు. దే ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ అవర్ ఎంటైర్ లైఫ్. ఆ 1000 days ఏమిటి అంటే తల్లి గర్భంలో ఉన్న ఆ 9 నెలలు ప్లస్ ద ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ టైంలో స్ట్రెస్ఫుల్గా గడిపే పిల్లలు, వయలెన్స్ ఉన్న హోమ్స్, అది లైక్ ఫిజికల్ వైలెన్స్ అవ్వచ్చు, సెక్షువల్ వైలెన్స్, చైల్డ్ అబ్యూస్ అవ్వచ్చు, లేదా ఇమోషనల్లీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, పిల్లల్ని తీసుకెళ్ళి బాత్రూంలో బంద్ చేయటం, థ్రెటన్ చేయటం, భయపెట్టడం, భయానక బీభత్సంగా. ముందేమో విపరీతమైన పిచ్చిగారాబం చేస్తారు, ఆ తర్వాత సడన్గా రియలైజ్ అయ్యి విపరీతమైన దారుణమైన పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మీరందరూ ఆశ్చర్యపోతారు. నాకు ఇది ఒక వ్యూవర్ నేను చేసిన వీడియోకి రెస్పాన్స్గా తెలిసిన వాళ్ళ ద్వారా నాకు పంపించిన టెక్స్ట్ అది. చెప్పండి మ్యామ్. అప్పటి వరకు లైక్ నేను యాక్చువల్లీ ఫస్సీ ఈటింగ్ అని ఒక వీడియో చేశాను. వాడు అక్కడ అస్థిపంజరం లాగా ఉన్న పిల్లాడి గురించి అదే చెప్తారు, నడవలేక నడుస్తున్న వాడి గురించి కూడా అదే చెప్తారు. ఏంటి, మా పిల్లాడు అసలు ఫుడ్ తినట్లేదు. మీ వీడియో చూడక ముందు నాకు చాలా గిల్టీగా ఉంది మేడం. నేను ఎప్పుడన్నా చూసాను, పిల్లవాడిని ఆవిడ గోడకు కొట్టేదంట ఫుడ్. ఏంటి మ్యామ్ అదే. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి నాకు ఎక్స్పీరియన్సెస్. లేదు ప్లీజ్ కంటిన్యూ. తల గోడ కొట్టేది తినట్లేదనా? ఇంకా ఆవిడ ఫ్రస్ట్రేట్, అంటే ఆవిడ మైండ్లో ఆవిడికి ఇంత ఫుడ్ తినాలి, ఈ ఫ్రీక్వెన్సీతో తినాలి అనేది డీప్లీ ఇన్గ్రెయిన్డ్. సమ్వేర్ ఇన్ హర్ చైల్డ్హుడ్ మేబీ ఆవిడకి ఫుడ్ దొరకలేదో, లేకపోతే ఇంకేదో అన్మెట్ నీడ్ ఉంది, లేకపోతే వాళ్ళ మదరే అలా అదే యాంగ్షియస్ అయిపోతారు అనమాట. ఆయన ఫుడ్ తినకపోతే వీడికి యాంగ్జైటీ అటాక్ వస్తుంది. ఆ యాంగ్జైటీ పానిక్ అటాక్లో ఆవిడ ఏం చేస్తుందో ఆవిడకే తెలీదు. అసలు ఫుడ్ పెట్టడం అంటే ప్రేమ కదా. అవును. అలాంటిది అది ఒక అబ్యూస్లోకి మారిపోతుంది. ఇంకా వాడు భయంతో వణికిపోతూ వాడికి వాంతి వస్తున్నా కానీ ఫుడ్ తినాలన్నమాట. సో ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్. వంట పట్టదు కదా మ్యామ్ అట్లాంటి ఫుడ్ తిన్నా కూడా. ఒబీస్ అవుతారు, ఫుడ్ అంటే అసహ్యం డెవలప్ చేసుకుంటారు, అండ్ లాంగ్ టర్మ్ వాళ్ళకి హార్ట్ డిసీజ్లు అలాంటివి, హైపర్లిపిడీమియాస్ కూడా వస్తాయి అవసరం లేనంత తింటే. యాజ్ అ పీడియాట్రిషియన్గా మీరు ఎదిగే పిల్లలు, ఒక 8 ఏళ్ల పిల్లలు, నేను చెప్తాను మ్యామ్, అంటే ఇక్కడ నాకు కూడా ఎన్నో సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్. ఐ హ్యావ్ అ చైల్డ్ హూ ఇస్ 7 years. సో పొద్దున ఇంత తినాలి, ఇంత 4 ఇడ్లీలు తినాలి, 4 తర్వాత పెద్ద గ్లాసుడు పాలు తాగాలి, ఓకే, ఆ తర్వాత అయ్యో పెట్టు బిస్కెట్లు, చాక్లెట్లు అన్ని తినాలి. దట్ ఈస్ వన్ లైక్ మై sworn in enemies in the food system is biscuits. Yes, చెప్తా. The worst food on earth, one of the worst foods on earth ఏంటంటే బిస్కెట్స్. ఓకే, చాక్లెట్ తినకూడదు కానీ బిస్కెట్లు తింటే ఏం కాదు, కొంచెం జ్యూస్ హెల్త్కి మంచిది, ఏదో ప్యాకెట్లో వచ్చేది పుల్లేసి జ్యూసీ. మళ్ళీ మధ్యాహ్నం ఇంత పప్పు, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, వెజ్ అయితే వెజ్, కూరలు ఇంత నెయ్యి ఇంతే వేయాలి, మళ్ళీ ఇంత కూడా కాదు, మళ్ళీ చారేయి, పెరుగేయి, గట్ట పెరుగు, రైస్ ఇంత తినాలి, కూర ఇంత ఉంటుంది. దట్ షుడ్ బి ది రివర్స్ యాక్చువల్లీ. లేదు, ఇంత నెయ్యేసి బాగా, మళ్ళీ సాయంత్రం గ్లాసుడు పాలు, ఇంత పెద్ద గ్లాసుడు పాలు, వాళ్ళ కొలతలు కూడా ఇదే రేంజ్. ఇంత షుగర్ వేయి, ఇంత వేయి, 2 స్పూన్లు వేయి, ఎందుకు ఆ పీనాస్తాను, మళ్ళీ ఏదైనా బిస్కెట్లు, మళ్ళీ ఏదైనా పళ్ళు పెట్టు, మళ్ళీ రాత్రికి అన్నం పెట్టు, మళ్ళీ పాలి. అసలు ఈ తిండి ప్రాసెస్ ఇది కరెక్టా మ్యామ్ మీకు? యూజువల్గా ఇండియన్ మదర్స్ అంటే
అందరి గురించి నేను అన్నాను, కానీ చాలామంది గ్రాండ్ పేరెంట్స్, మదర్స్ కంటే కూడా ఎక్కువ, వాళ్ళ దృష్టిలో నార్మల్ అని అనుకుంటున్న ఫుడ్లో సగం తింటే చాలు. అవునా మ్యామ్? లెస్ దాన్ అంటే హాఫ్. ఇంత లెస్ దాన్ హాఫ్. ఓకే. సో ఏమిటంటే, అండ్ వాళ్ళు కంపల్సరీ 3 పూట్ల తినాలి, కంపల్సరీ ప్రతిరోజు ఒకే రకంగా తినాలి. ఏ రోజు ఒక పూట సరిగ్గా తినకపోయినా వీళ్ళకి ప్యానిక్ వచ్చేస్తుంది. నేను ఒక్కటే అడుగుతాను యూజువల్లీ పేరెంట్స్ని, మీరు నిన్న మార్నింగ్ ఏం తిన్నారు, నిన్న ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు, నిన్న ఆర్ లాస్ట్ వీక్లో వేరియేషన్ ఉందా లేదా ఈచ్ డే టు డే అని అడుగుతాను. ఎగ్జాక్ట్ సేమ్ మిల్లీగ్రామ్స్ తింటున్నారా, వేరియేషన్ ఉందా? ఉంది. మరి వీడు వేరే గ్రహాంతరవాసి కాదు కదా, మన గ్రహం నుంచేగా వీడు కూడా పుట్టింది. సో వీడికి కూడా ఆ వేరియేషన్ ఎలా చేయాలి కదా అని అడుగుతాను. ఒకరోజు ఒక చైల్డ్ వద్దు అని అంటే డోంట్ గివ్ ఫుడ్. మన బాడీకి సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం ఉంటుంది. ఒక వారం ఎక్కువ తిన్నప్పుడు వచ్చే వారం కాస్త తక్కువ ఆకలి, ఒక నెల ఫాస్ట్గా పెరిగినప్పుడు అవసరం కంటే మించి ఫర్ వాట్ ఎవర్ రీజన్ మళ్ళీ అదే నార్మలైజ్ చేసుకుంటుంది. మీరు ఆ నార్మలైజింగే అలౌ చేయరు. అవును. నేను ఇందాక చెప్పాను కదా, భయం, వాడు ఎక్కడ పెరగకుండా అంతే ఉండిపోతాడా, హైట్ పెరగడా, అమ్మాయి కానీ అమ్మాయి కానీ హైట్ కొట్టుకుండిపోతారు, కూడా ఉంటుంది. హైట్ అండ్ వెయిట్, అయ్యో భలే సన్నగా ఉన్నా, నేను హెవియర్ సైడ్, నా కిడ్ ఇలా ఉంటాడు, ఆహా నువ్వు తినేస్తున్నావు వాడికి పెట్టకుండా అంటారు. చాలా ఈజీగా కామెంట్స్, వాళ్ళ ముక్కు బొక్క కూడా సరిగ్గా తెలియదు. సో నేను ఆ ట్రామానంతా తీసుకొచ్చి వాడి మీద రుద్దుతా డబల్గా ఇస్తా. అవును అవును, దట్స్ ఆల్ దేర్. ఎస్. నాకు ఒక ఐ హ్యాడ్ వన్ ఫ్యామిలీ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా ఇయర్స్ బ్యాక్, అంటే లైక్ వెరీ ఐ మీన్ ప్రాబబ్లీ 15 years ago. Highly intellectual and educated. All of them are obese, overweight. వాళ్ళ కిడ్నీ తీసుకొచ్చారు. అంటే గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్, సన్ ఈజ్ ఆల్సో సమ్వేర్ లైక్ దట్. ఆ కిడ్ని తీసుకొచ్చారు. వాడు అట్లీస్ట్ వాడు ఉండాల్సిన వెయిట్ కంటే హీస్ లైక్ 150% ఆర్ 200% ఉన్నాడు. వాళ్ళు తీసుకొచ్చిన, ఐఎమ్ నాట్ కిడ్డింగ్, వాళ్ళు తీసుకొచ్చిన రీజన్ ఏంటంటే వీడు సరిగ్గా తినట్లేదు. మేము పెడదామని చూస్తే కక్కుతున్నాడు. యూ హ్యావ్ టు ట్రీట్. దే జస్ట్ వాక్డ్ ఇన్ టు మై రూమ్ సేయింగ్ మై కిడ్ ఈస్ వామిటింగ్. ఐ సెడ్ ఓకే, హిస్టరీ అడుగుతాం కదా, ఎప్పటి నుంచి వామిట్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని. ఆ హిస్టరీలో చూసింది ఏంటంటే వాడు వద్దుమర్రో అంటే వీళ్ళు కుక్కుతున్నారు, వాడు వామిట్ చేస్తున్నాడు. హీస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ బై వామిటింగ్. సో నేను చెప్పాను, కొంచెం కొద్దిగా వెనక్కి రిసీడ్ అయితే మీరు వీడి వామిటింగ్స్ తగ్గిపోతాయి అని చెప్పి. అట్లా వామిట్ చేసినా కూడా ఎంత ఫుడ్ తిన్నారో మళ్ళీ కలిపెట్టే పేరెంట్స్ నేను చూసి, వామిట్ అవ్వగానే దే విల్ స్టార్ట్ ద నెక్స్ట్ మీల్. నా దృష్టిలో ఇది చైల్డ్ అబ్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కిడ్నీ మీరు చూసారు మ్యామ్, ఐ హ్యావ్ నో బౌండరీస్, ఐ కెన్ అట్లీస్ట్ డిస్కస్ దిస్. వాడు లీనర్గా ఉంటాడు, మీకేమనిపించింది? నేను ఒకటే చెప్తాను, మామూలుగా అన్ని హ్యూమర్తో లేస్ చేసి చెప్తాను, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లెసన్ ఇన్ దట్. సో మీరేమో జయబాదుర్లా ఉండి మీ పిల్లలు అమితాబ్, ఐ మీన్ వాట్ ఎవర్, మీరు ఒక రకంగా ఉండి మీ చైల్డ్ వేరే రకంగా ఉండాలని కోరుకుంటారు, అది కరెక్ట్ కాదు. నెంబర్ వన్ ఆఫ్ ద పేరెంట్ లాగా ఉంటారు. మీరిద్దరు ఎగ్జాక్ట్గా సిమిలర్గా ఉంటారా? కాదు కదా. కాదు. వైఫ్ ఒకలా ఉంటారు, హస్బెండ్ ఒకలా. హీస్ ఆన్ ద లీనర్ సైడ్, అంతే ఆబ్వియస్లీ. సో హీ విల్ బి లైక్ హిమ్, ప్రాబ్లీ హీస్ టేకింగ్ ఆఫ్టర్ హిస్ జెనెటిక్స్. సో మీలాగానే ఉండాలి, లేకపోతే ఇంకెవరినో చూపించి వాళ్ళలాగా ఉండాలంటే వాళ్ళకి కాదు కదా పుట్టింది, వాళ్ళలాగా ఎలా ఉంటారు మీ పిల్లలు? సో ఇలాంటివి అనమాట. సో లేదు, నా ఫ్రెండ్ చైల్డ్ ఉన్నాడు, వీడి క్లాస్లో వేరే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంత పొడుగున్నారు. సి డెఫినెట్గా మీ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఐ రియల్లీ వెల్కమ్ ఆల్ యువర్ ఇన్పుట్స్. పేరెంట్స్ చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్న ఫియర్స్ అన్నీ చాలా జెన్యున్. ఇవి అసలు నేను కొట్టిపారేసే సమస్య లేదు. మాకు పీడియాట్రిక్స్లో ఫస్ట్ చెప్పేది అదే, వినండి. పేరెంట్ ఏదైనా కాన్స్టెంట్గా చెప్తా అంటే డెఫినెట్గా దెర్ ఇస్ సంథింగ్ యువర్ మిస్సింగ్ అని. సో యూ హ్యావ్ టు డిగ్ డీప్ ఇన్ టు ఇట్. గ్రోత్ చార్ట్స్ అని ఉంటాయి, వాటి మీద ప్లాట్ చేస్తాం. 2.5 కిలోలు పుట్టిన చైల్డ్ సంవత్సరం వచ్చేటప్పటికి 7.5 కిలోలు ఉండాలి. కానీ 4 కిలోలు ఉన్న చైల్డ్ 7.5 కిలోలే ఉంటే వాడికి అది అండర్ గ్రోత్.
4 కిలోలు పుట్టినవాడు 10 కిలోలు దాటాలి, 2.5 కిలోల వాడికి 10 కిలోలు దాటనక్కర్లా. అవును. సో ఇట్లా డిఫరెంట్ ట్రాజెక్టరీస్ ఉంటాయి మనందరికీ. ఆ ట్రాజెక్టరీ కరెక్ట్గా ఉంటే దెన్ హీస్ గ్రోయింగ్ వెల్. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే సమస్య వచ్చినప్పుడు మనం రావడం కాదు, రెగ్యులర్ చెకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ప్యాటర్న్స్. ఇప్పుడు ప్యాటర్న్స్ చదవటం కుదరట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్స్ అయిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళే మందులు వేసేసుకుని. మొన్న ఒక పేరెంట్ ఒక 1 year తర్వాత వచ్చారు. ఈ లోపు ఒక 6 times కోల్డ్స్ అండ్ కాఫ్స్ వాళ్ళే ట్రీట్ చేసుకున్నారు. ఎలా? పారాసిటమాల్ అంతే, సింపుల్, చదివేసి ఎక్కడో ఏదో చేసేస్తారు. ఒక 1 year తర్వాత 2 months కాఫ్తో తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వైద్యం మొత్తం చేసేసి తగ్గట్లేదు కాబట్టి 2 నెలలు తర్వాత డైలీ దగ్గుతున్నాడు, కక్కుతున్నాడు. సో నాకు టైం దొరికినప్పుడు నేను తీసుకొచ్చాను. గుడ్. సో ఈ 2 months కాఫ్ మరి ముందంతా ఏమైంది? నేను యూజువల్లీ బ్యాక్ హిస్టరీలోకి వెళ్తేనా నెల వస్తుంది డాక్టర్ అన్నారు. మరి నెల వస్తుంటే 10 నెలల తర్వాత ఎందుకు వస్తున్నారు అని అడిగాను. అంటే ఈ లోపు మేము వేసాము మందులు, వారం రోజులకి తగ్గింది, 10 రోజులకి తగ్గింది, అండ్ ఇట్స్ ఓకే. లేదు, కంటిన్యూస్గా చాలాసార్లు ఇన్నిసార్లు దగ్గు జలుబు వస్తుందంటే మీ చైల్డ్కి మీరు అన్రికగ్నైజ్డ్ అలర్జీ, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, ప్రివెన్షన్ ఎక్కడుంది? 10 సార్లు ట్రీట్ చేసే బదులు ఒక 2 నెలలు ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్యాటర్న్ చదువుకొని ఇప్పుడు ఈ చైల్డ్కి అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? కొంతమంది ఒక 1 year నోస్ బ్లాక్, మాటికి జలుబు చేస్తుంది, నోస్ బ్లాక్ అవుతుంది, గురకలు పెడుతున్నారు అంటారు. ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఎడ్నాయిడ్స్ ఉన్నాయా? వాటికి నేసల్ స్ప్రేస్ మీద అన్నా పెట్టాలా? లేకపోతే ప్యాటర్న్ ఒక 5 times లూజ్ మోషన్స్ అయినాయి, లేకపోతే వాంతులు అయినాయి లాస్ట్ 6 monthsలో, ఫుడ్ ఇంటాలరెన్స్ ఏమైనా ఉందా? లేదా మీరు చేస్తున్నది ఏదన్నా తప్పు జరుగుతోందా? మీరు ఈటింగ్ అవుట్ ఎక్కువ చేస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి సజెషన్స్ ఇవి కదా మేము ఇవ్వాల్సిన సజెషన్స్. ఈ సజెషన్స్ ఎప్పుడు ఇవ్వగలుగుతాము? అసలు మీకు ఎన్నిసార్లు ఒంట్లో బాగోట్లేదు, ఎందువల్ల ఒంట్లో బాగోట్లేదు, ప్యాటర్న్ చదవగలగటానికి మీరు అసలు రావాలి కదా. యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ అస్. మీరు చూసుకోవడం అంటే ఇదే కదా మేడం. పేరెంట్స్ చూడడం అంటే పిల్లల్ని వాచ్ అవుట్ చేయడం అంటే పొద్దునుంచి రాత్రులకి ఇలా చూడడం కాదు. అదే కదా కదా. అంటే నేను ఇన్వాల్వ్ చేసుకునే అంటున్నా, అందరం ఇంక్లూడింగ్ మీ టు. సో నేను కూడా ఐ కీప్ చెకింగ్ ఆన్ మై సెల్ఫ్. నేను ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తున్నానా, నేను ఇది కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నానా. ఐ యూజువలీ టేక్ హెల్ప్ ఆఫ్ సమ్వన్ అన్బయాస్డ్. ఎందుకంటే నేను మదర్ కాబట్టి నేనేమైనా ఓవర్ రియాక్ట్ అవుతున్నానా, అండర్ రియాక్ట్ అవుతున్నాను. యూజువల్లీ పీడియాట్రిషియన్స్లో ఎలా ఉంటుందంటే వీ డోంట్ ట్రీట్ అవర్ ఓన్ కిడ్స్. ఎందుకంటే మాకు ఎంతో కొంత వీల్ బి ఎమోషనల్ ఓవర్లే ఉంటుంది కదా. సో మాకు అనిపించింది వి జస్ట్ చెక్ విత్ అవర్ కొలీగ్, నాకు ఇలా అనిపిస్తుంది, డూ యూ ఆల్సో థింక్ లైక్ దాట్ అని. సో అట్లా యూ షుడ్ కీప్ టేకింగ్ రెగ్యులర్ అడ్వైస్ ఫర్ హెల్త్ మెయింటెనెన్స్ యాజ్ మచ్ యాజ్ ట్రీటింగ్ ద డిసీజ్. చైల్డ్ మెయింటెనెన్స్ కూడా కాబట్టి మీరు వాడి గ్రోత్, డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్. ఓకే, నడక 15 నెలలకు కూడా నడవలేదు, పర్వాలేదు, మా అబ్బాయి కూడా 2 ఏళ్ళకి నడిచాడు, ఇట్స్ నాట్ రైట్. మీ అబ్బాయికి ప్రాబబ్లీ ఏదన్నా జెనెటిక్ ప్రాబ్లం ఉండి అదే మళ్ళీ చైల్డ్లో రిపీట్ అవుతుందా? సో అవి చెక్ చేసుకోవాలి. అప్పుడు తెలియని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మేము డిటెక్ట్ చేస్తున్నాం, ట్రీట్ చేస్తున్నాం, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఇలా అనమాట. కొంత ఏదన్నా రికరెంట్గా ప్రాబ్లం ఉన్నా, అసలు ఏ ప్రాబ్లము లేకపోయినా, పర్టికులర్లీ ఫస్ట్ 2 yearsలో రెగ్యులర్ హెల్త్ చెక్స్ దే గో ఎ లాంగ్ వే. ఓకే.